హాయ్ హలో నమస్కార్, నేను మీ కుమార్ గొన్న. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సొంతంగా ఒక ఎకరా భూమి కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి కళ. అంతేకాకుండా ఒక ఇల్లు కట్టడం కోసము స్థలం ఒక ప్లాట్ కొనాలనేది కూడా ప్రతి ఒక్కరి కళ. కానీ ఆ తొందరలో సరైన పత్రాలు చూడకపోతే మీ కష్టార్జితం కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే ఒక వ్యవసాయ భూమి కానీ లేదా ఒక ప్లాట్ కానీ కొనాలన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందే పూర్తి డబ్బులు అమ్మకందారునికి చెల్లించకముందే మీరు తప్పనిసరిగా ఒక 10 పత్రాలు అయితే తప్పకుండా చూసుకోవాలి, సరి చూసుకోవాలి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని. ఈరోజు ఈ వీడియోలో మీరు తప్పకుండా చూసుకోవాల్సిన 10 పత్రాలు, ఆ 10 డాక్యుమెంట్లు ఏంటివి, దానికి ఉండాల్సిన నిబంధనలు ఏంటి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అవి లేకపోతే మీరు ఎలాంటి రిస్కులో పడతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలియపరచడం జరిగింది. కావున ఎవరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనము భూమి కొనాలన్నప్పుడు భూమి కొనే ముందు మనము భూమి ఫిజికల్గా చూస్తున్నాం. ఫిజికల్గా ఉన్న భూమి ఎక్కడికి వెళ్ళదు. కానీ ఆ భూమికి సంబంధించి డాక్యుమెంట్లు అన్నీ సరిగా ఉన్నాయో చూసుకోవాల్సిన ముఖ్యమైన పరిస్థితి ఇది. ఈ రోజుల్లో పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి ఒకే భూమిని 100 మందికి అమ్మే ఏజెంట్ ఉన్నారు. ఒక భూమి ఆ వ్యక్తి పేరు మీద లేకపోయినా కానీ అతను ఫ్లాట్లు వేసి అమ్మే పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది చూసినట్లయితే ఆ వ్యక్తి పొలం ఆల్రెడీ ఎవనికో అమ్మేసి అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇతను మళ్ళీ ఫ్లాట్లు వేసి అమ్ముకుంటున్నాడు అతనికి తెలియకుండా. అలాంటప్పుడు ఏమవుతుందంటే లీగల్గా ఇష్యూస్ ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులు లేనప్పుడు ఏం చేయాలి? కోట్ల చుట్టూ తిరగాలి. మీ డబ్బులకు భరోసా ఉండదు, మీ ఫ్లాట్కు భరోసా ఉండదు, మీరు కొన్న భూమికి వ్యవసాయ భూమికి కానీ భరోసా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే తప్పకుండా ఈ 10 డాక్యుమెంట్లను కూడా మీరు కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మీరు రిస్క్ లేకుండా మీరు కొన్న భూమి సేఫ్గా మీ చేతిలో ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఆ 10 డాక్యుమెంట్లు ఏంటని వీడియోలో మనం చూద్దాం. ముఖ్యంగా మొట్టమొదటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే సేల్ డీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. భూమి అమ్మేవారికి ఆ భూమి ఎలా వచ్చింది తెలిపేదే అసలైన పత్రం సేల్ డీడ్ అంటారు దాన్ని. ఇది రిజిస్టర్ అయి ఉండాలి. ఈ సేల్ డీడ్ అనేది ఆ వ్యక్తికి తండ్రి దగ్గర నుంచి ఆ వారసత్వంగా భూమి వచ్చిందా లేదా వేరే వ్యక్తి నుంచి ఈ వ్యక్తి కొన్నాడా అనేది సేల్ డీడ్లో ఉంటుందన్నమాట. ఇది రిజిస్టర్ అయి ఉండాలి. ఈ పత్రాన్ని ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత భూమి కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మనం గమనించాల్సింది ముఖ్యమైనది ఇది లింక్ డాక్యుమెంట్స్ అంటారు. ఈ లింక్ డాక్యుమెంట్లు అనేది గత 30 ఏళ్లలో ఆ భూమి ఎవరెవరి చేతులు మారిందో తెలిపే పత్రమే లింక్ డాక్యుమెంట్. ప్రతి ఒక్కరూ భూమి కొనేటప్పుడు ఈ లింక్ డాక్యుమెంట్ చాలా అవసరం. భూమి పుట్టిన దగ్గర నుంచి కాకపోయినా గత 30 సంవత్సరాల లోపు ఎవరు కొన్నది, మళ్ళీ ఎవరు అమ్మింది, అదేవిధంగా ఎక్కడ తాకట్టు పెట్టింది, ఎక్కడ లోన్ తీసుకున్నది, ప్రతి ఒక్కటి కూడా ఆ లింక్ డాక్యుమెంట్లో ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు ఈ లింక్ డాక్యుమెంట్ చాలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్కంబరీ సర్టిఫికేట్ అంటే ఈసీ అనేది ఆ భూమిపై ఏమైనా అప్పులు, తాకట్టు లేదా కోర్టు కేసులు ఉన్నాయా అనేది ఇందులో తెలుస్తుంది. కనీసం 32 ఏళ్లకు సంబంధించిన ఈసీ అనేది తీసుకోవాలి. రిజిస్టర్ ఆఫీసు లేదా మన బయట కూడా ఈసీ దొరుకుతుంది. ఈసీ అనేది చాలా ఇంపార్టెంట్. 32 సంవత్సరాల లోపు ఆ భూమి మీద ఎవరైనా ఎక్కడైనా కానీ లోన్ తీసుకున్నా, ఎక్కడైనా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నా ప్రతి ఒక్కటి కూడా ఈసీలో మెన్షన్ చేసి ఉంటుంది. అఫీషియల్గా తీసుకుంటే కూడా అలాంటివి కూడా తప్పకుండా చూసుకోవాలి. ఈరోజు మనం ఆ భూమిని మనం కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన తర్వాత ఈసీ చూసుకోకుండా కొనుగోలు చేసినట్టయితే గతంలో దానికి సంబంధించిన ఓనర్ ఎక్కడైనా కానీ ఆ ల్యాండ్ డాక్యుమెంట్లు పెట్టి లోన్ తీసుకున్నాను అనుకోండి, భవిష్యత్తులో ఆ బ్యాంకు వారు వచ్చేసి భూమిని జప్తు చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఈసీని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి అప్పులు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే ఆ భూమి కొనవలసి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పట్టాదారు పాస్బుక్. ప్రస్తుత భూమి ఎవరి పేరు మీద ఉందో ధృవీకరించే డిజిటల్ పాస్బుక్ను పట్టాదారు పాస్బుక్ అంటారు. ఇది అఫీషియల్గా రెవెన్యూ శాఖ నుంచి ఎంఆర్ఓ గారి ద్వారా ఇవ్వబడేది పట్టాదారు పాస్బుక్. నెక్స్ట్ 1B నకలు అంటే ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి స్వభావం, విస్తీర్ణం మరియు యజమాని వివరాలు ఇందులో ఉంటాయి. ఇది ఆన్లైన్లో మీ భూమి ద్వారా తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే, తెలంగాణలో అయితే ధరణి పోర్టల్లో 1B డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్గా ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆన్లైన్లో వారి పేరు మీద ఆ భూమి సర్వే నెంబర్ కొట్టగా 1B అనేది రావడం జరుగుతుంది. ఆన్లైన్లో డైరెక్ట్గా మనం సర్వే నెంబర్తో తీసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా క్షుణ్ణంగా తప్పకుండా పరిశీలించిన తర్వాతనే భూమి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడంగల్, మన రెవెన్యూ భాషలు చెప్పాలంటే పహాని.
ఈ అడంగల్ అనేది భూమి సాగులో ఉందా, ఏ పంట వేస్తున్నారు, భూమి రకం ఏంటి, అది సర్కారు భూమా లేదా పట్టా భూమా, అసైన్మెంట్ భూమా లేదా పొరంపోకు లేదా మనకి చూసినట్టు చుక్కల భూమా అనేది ఇందులో ఉంటుంది. అడంగల్ అనేది చూసుకోవాల్సిన అన్నమాట. ఎందుకంటే మనకు రిజిస్ట్రేషన్ అని ప్రతి భూమి అసైన్మెంట్ భూమి రిజిస్ట్రేషన్ అని అమ్మే మనుషులు ఉన్నారు ఈ ప్రస్తుతము. అలా కాకుండా అది ఆ భూమికి సంబంధించి పట్టా ఏ విధంగా ఉందనేది అసైన్మెంటా, గవర్నమెంటా లేదా సెటిల్మెంట్ అనే విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం మన అడంగల్లో చూడవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన పత్రం ఫైల్ ఏంటంటే ఎఫ్ఎంబి. ఎఫ్ఎంబి అనేది ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటారన్నమాట. దీన్ని ఎఫ్ఎంబి అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. భూమి యొక్క సరిహద్దులు కొలతలు తెలిపే మ్యాప్నే ఎఫ్ఎంబి అంటారు. సర్వేయర్ గారి దగ్గర ఎఫ్ఎంబి ఉంటుంది, మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మనకు అవసరమైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అర్జీ పెట్టుకొని తీసుకోవచ్చు. మన భూమి యొక్క స్వభావం ఏ విధంగా ఉంది, కొలతలు చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనం భూమి కొనుగోలు అమ్మేటప్పుడు అమ్మే వ్యక్తి ఏం చేస్తారంటే హద్దులు చూపిస్తాడు, కానీ అక్కడ ఎలాంటి ఇష్యూస్ రావు. మనం కొన్న తర్వాత మనం ఎప్పుడైతే ఆ పొలంలోకి మనం దిగుతామో లేదా ఎక్కడైతే మనము ఫ్లాట్ కొన్నామో, ఫ్లాట్లు ఎప్పుడైతే మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటామో అప్పుడు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి మనకు ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. సరైన కొలతలు తెలియకుండా మనం భూమి కొనుగోలు చేసినట్టయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైన పంచాయతీలు, గొడవలు అలాంటివి ఉండకుండా చూడాలంటే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఎఫ్ఎంబిని తప్పకుండా చూసుకోవాలి. మెజర్మెంట్ పొడవు వెడల్పు ఎంత ఉంది, ఏ దిక్కున ఎవరున్నారు, తూర్పు పరమట ఎంత విస్తీర్ణం ఉంది, దక్షిణం ఉత్తరం ఎంత పొడవు ఉంది, ఈ కొలతలు మొత్తం చూసుకోవాలి. పరమట్న మనకి ఎవరుంటారు, ఉత్తరంలో ఎవరుంటారు, దక్షిణంలో ఎవరుంటారు, ఇలాంటి మొత్తం కూడా ఎఫ్ఎంబిలో ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ భూమిలోకి మనము పూర్తి స్వభావం తెలుసుకొని ఫీల్డ్ మెజర్మెంట్ చుట్టుకొలతలు చూసుకున్న తర్వాతనే భూమి కొనుగోలు చేయడము ఉత్తమమైన పని. అలా చూసుకోకుండా కొన్న తర్వాత ఆ జీవితాంతం ఆ భూమి మన దగ్గర ఉన్నంత వరకు, వ్యవసాయ భూమి అయితే వ్యవసాయం చేసేటప్పుడు కానీ, కంచె కట్టేటప్పుడు కానివ్వండి, లేదా ఫ్లాట్ అయితే కూడా బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ, మన పిల్లల తరం కూడా గొడవలు అలాగే ఉంటవి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొత్త శత్రువులుగా మనకు తయారవుతారు. ఇలాంటి రిస్క్ ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎఫ్ఎంబిని తప్పకుండా పర్టికులర్ చూసిన తర్వాతనే ఎఫ్ఎంబిలో ఉన్న కొలతల ప్రకారం మాత్రమే మన భూమిని కొనవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం చూడాలంటే నాలా కన్వెన్షన్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్. ఇదైతే మనం ఒకవేళ అది వ్యవసాయ భూమి కాకుండా ప్లాట్లు కొనుగోలు చేసినట్లయితే ఆ ప్లాట్ ఎక్కడి నుంచి చెప్పుకుంటే వ్యవసాయ భూమి నుంచే ప్లాట్లు వేయడం జరుగుతుంది. చాలామంది వ్యవసాయ భూమిలో ప్లాట్లు వేస్తారు, కానీ అది అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే మనం ప్లాట్లు వేసి అమ్మటం జరిగిపోతుంది. అది అన్అఫీషియల్ అనమాట. అలా కాకుండా అఫీషియల్గా ఆ ల్యాండ్ అమ్మాలంటే నాలా కన్వర్షన్ తప్పకుండా కావాలి. ఆ భూమి నాలా కన్వర్షన్ అయిందో కాలేదో నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ కూడా తప్పకుండా పరిశీలించాలి. ఎందుకంటే ఈరోజు అతను అమ్మే వ్యక్తి ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు, గవర్నమెంట్ కట్టిన ట్యాక్సులు మొత్తం తగ్గించుకోవడం కోసము అతను నాలా కన్వర్షన్ చేయకుండా మూకుమ్మడిగా ఇష్టం వచ్చినట్టు ప్లాట్లు వేసి అమ్మడం జరుగుతుంది. నాలా కన్వర్షన్ కావాలంటే తప్పకుండా అతను గవర్నమెంట్కి సంబంధించి చలానా కట్టాలి, గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే రోడ్లు వదలాలి, గవర్నమెంట్కి సంబంధించి గుడికి బడికి కూడా స్థలం వదిలిపెట్టాలి. అలాంటప్పుడు అలా అయితేనే గవర్నమెంట్ నాలా సర్టిఫికేట్కు పర్మిషన్ ఇస్తుంది. అలా ఇవ్వకుండా అతను ఏం చేస్తారంటే నాలా కన్వర్షన్ చేయకుండా అగ్రికల్చర్ ల్యాండ్నే ప్లాట్ల కింద చేసేసి అమ్మడం జరుగుతుంది. భవిష్యత్తులో మీరు ఆ స్థలంలో బిల్డింగ్ కట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలా లేని ప్లాట్లు ఎవరు కొనకపోవడం ఉత్తమం. ఎందుకంటే తప్పకుండా నాలా కన్వర్షన్ అయిన ప్లాట్లు మాత్రమే కొనాలి. భవిష్యత్తులో మీరు ఇల్లు కట్టినట్టయితే గ్రామీణ ప్రాంతం అయితే పంచాయతీ ఆఫీస్ నుంచి కానీ, పట్టణ ప్రాంతం అయితే మనకు మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి కానీ తప్పకుండా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇది ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా గుర్తుంచుకోవాలి. నాలా కన్వర్షన్ లేని ప్లాట్లు ఎవరు కూడా కొనవద్దు. కొన్నట్లయితే తప్పకుండా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ట్యాక్స్ రసీదులు అంటే భూమికి సంబంధించి పన్నులు సకాలం చెల్లిస్తున్నారా లేదా అనే విషయాన్ని తప్పకుండా ఈ ట్యాక్స్ రసీదుల ద్వారా చూసుకోవాలి. ప్రతి సంవత్సరము అది ఇల్లైనా కానీ, హౌస్ ట్యాక్స్ లేదా పొలమైనా కానీ ట్యాక్స్ కట్టి తప్పకుండా గవర్నమెంట్ నుంచి రసీదు అనేది పుచ్చుకోవాలి. అలాంటి రసీదు లేనివి మీరు కొన్నట్లయితే భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి గవర్నమెంట్ వారు డైరెక్ట్గా మీ భూమి మీదకి వచ్చి ఆ ట్యాక్స్ మొత్తం కూడా కట్టించుకునే అవకాశం ఉంది. అతను గత ఒక 30 సంవత్సరాల నుంచి కూడా ట్యాక్స్ కట్టలేదనుకోండి, ఈరోజు మీరు కొన్నారు. మీరు కొన్న తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు ట్యాక్స్ కట్టలేదని. మీరు అప్పుడు 2 సంవత్సరాలకు కాదు, గత 30 సంవత్సరాల నుంచి కూడా
ట్యాక్స్ మొత్తం మీరే చెల్లించవలసి ఉంటుంది. దానికి ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. మీరు ప్లాటు లేదా అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు తప్పకుండా ట్యాక్స్ కడుతున్నా లేదా కనుక్కొని ట్యాక్స్ రిసిప్ట్లను కూడా తప్పకుండా పరిశీలించి తర్వాతనే ఎలాంటి రిస్క్ లేదంటేనే ఆ భూమి కొనుగోలు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం చూడాల్సిందంటే కోర్టు ప్రొహిబిటెడ్ లిస్టు. ఓకే, ఈ లిస్టు ఏం చూపిస్తుందంటే ఆ సర్వే నెంబర్ ప్రభుత్వం నిషేధిత జాబితా 22A ఉందేమో రిజిస్ట్రీ ఆఫీసులో వెబ్సైట్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం కొన్ని భూములను నిషేధ జాబితాలో చేర్చడం జరిగింది 22A కింద. ఇది అసైన్మెంట్ కాదు, అలా సెటిల్మెంట్ కాదు, చుక్కల భూమి కాదు, ఏది కాదు, అది పెండింగ్లో ఉంటుందన్నమాట. అలాంటి భూములు ప్రభుత్వం నిషేధించడం జరిగింది. నిషేధిత జాబితాలో మీరు కొనబోయే సర్వే నెంబర్కు సంబంధించిన భూమి ఉందో లేదో రిజిస్టర్ ఆఫీసులో చూపించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు ఈ పత్రాన్ని కూడా తప్పకుండా చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు కొన్న తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వం వారు వచ్చేసి ఈ భూమి నిషేధిత జాబితాలో ఉంది, 22A కింద ఉంది అని ప్రభుత్వం వారు దాన్ని జప్తు చేసే అవకాశం ఉంది. ఆ రోజు మీ భూమి మీకు రాదు, మీ డబ్బులు మీకు రావు. చాలా ఇబ్బందులు పడే కంటే ముందే ఈ యొక్క జాబితాలో మీ ఈ సర్వే నెంబర్ ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మన భూమి కొనేటప్పుడు తప్పకుండా ఎలాంటి తొందరపడకుండా ఈ డాక్యుమెంట్లన్నీ సరిచూసుకోవాలి. డాక్యుమెంట్ల మీద మీకు అవగాహన లేకపోతే మీకు తెలిసిన ఒక మంచి డాక్టర్ను కానీ లాయర్ను కానీ లేదా డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు మన రిజిస్టర్ ఆఫీస్ దగ్గర, వాళ్ళకి కానీ ఆ భూమికి సంబంధించిన వివరాలు చూపించినట్లయితే నేను చెప్పిన 10 రకాల డాక్యుమెంట్లు వారు క్షుణ్ణంగా పరిశీలించి వెరిఫై చేయడం జరుగుతుంది. తొందరపడి అప్పటికప్పుడు డబ్బులు కట్టి ఇబ్బంది పడే కంటే ఈ పత్రాలన్నీ ఈ డాక్యుమెంట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మనం చూస్తున్నాం, ఒక భూమి వ్యవసాయ భూమి ఉంటుంది, ఆ భూమి అతను ఒకరికి అమ్మింటాడు. అమ్మిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు, ఇక్కడ ప్లాట్లు వేస్తారు. ఈ వ్యక్తి ఇక్కడ ప్లాట్లు వేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి అమ్మేస్తూ ఉంటాడు. అమ్మేసి ఇతను వెళ్ళిపోతాడు. భవిష్యత్తు ఎవరికి ఇబ్బంది? రిజిస్ట్రేషన్ చేయకుండా అమ్మేసి ఒక అగ్రిమెంట్ బాండ్ కాగితాలు రాసి ఇచ్చిపోతాడు. దానివల్ల ఏం ఉపయోగం? మీరు కోర్టుకి వెళ్ళినా ఆ పత్రం చెల్లదు. అఫీషియల్గా ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది? ఎవరో ఆ వ్యక్తి అంత మీకంటే ముందు అమ్మిన వ్యక్తి పేరు మీద ఉంటుంది. ఆ వ్యక్తికి అఫీషియల్గా ఆ భూమి చెందుతుంది కాబట్టి మీకు ఆ భూమి చెందదు. ఇలాంటి విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. అందుకని ఇలాంటి విషయాలన్నీ ఈ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే తప్పకుండా ఈ పత్రాలన్నీ కూడా ఈ డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇబ్బందులు లేకుండా పొలం కొనడం మంచిది. అలా కాకుండా ముందే కొని తర్వాత ఇబ్బందులు పడితే కోర్టు చుట్టూ తిరగాలి, మీ డబ్బులు గాల్లో కలిసిపోతాయి, ఆ భూమి మీ చేతికి రాదు, కోర్టు చుట్టూ మీరు తిరుగుతూ అదనపు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా తప్పకుండా ఆ డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండవది, ప్లాట్లు చూసినట్టే సిటీల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక భూమిని ఒక ఏజెంటు ఒక వ్యక్తికి అమ్ముతాడు, అదే భూమిని ఇంకొక ఏజెంటు ఇంకొక వ్యక్తికి అమ్మడం జరుగుతుంది. అప్పుడు ఇబ్బంది పడేది ఎవరంటే ఇద్దరు ఏజెంట్లు కూడా కమిషన్ తీసుకుని పక్కకి వెళ్ళిపోతారు. అమ్మిన వ్యక్తి హ్యాపీగా డబ్బులు జోబులేసుకుని వెళ్ళిపోతాడు. కొన్న వ్యక్తులు ఇద్దరు కూడా యుద్ధం చేసుకోవడం జరుగుతుంది ఆ ప్లాట్ దగ్గర. నేను కొన్నా నాది అంటూ. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ముందు మనం ఏం చేయాలి? తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి 10 రకాల డాక్యుమెంట్లను వెరిఫై చేసుకొని రిజిస్టర్ ఆఫీసులో వెరిఫై చేసుకొని నాలా కన్వెన్షను, అదేవిధంగా ఈసీ ముఖ్యంగా చూసుకోవాల్సినవి, సేల్ డీడ్, ఈ 3 పత్రాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది రాకుండా మీరు మీ భూమికి కానీ కొన్న భూమికి కానీ కొనడానికి మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులకు కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా హ్యాపీగా ఉండవచ్చని తెలియజేస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా మరీ చెప్తున్నాను, ఎలాంటి ఇబ్బంది రాకుండా అంటే పొలం కొనే ముందు తొందరపడకుండా పోటీకి పోయి అవతలి వాళ్ళు వచ్చి తక్కువ రేటుకు ఎక్కువ రేటుకు పోతుంది పెంచుతారు అనే ఉద్దేశంతో ముందే పోయి అడ్వాన్స్ ఇవ్వటము, తర్వాత ఇబ్బందులు పడటం చాలామంది చేస్తుంటారు సమాజంలో. ఇప్పుడు ఆ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తప్పకుండా ముందు డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అడ్వాన్సులు ఇవ్వడం మంచిది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కు బంధువులకి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఈ భూమి గురించే కాదు కానీ
గవర్నమెంట్ పథకాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్ గురించి కానీ, జాబ్ నోటిఫికేషన్ నుంచి కూడా ప్రతి ఒక్కటి లేటెస్ట్ అప్డేట్స్ మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో వస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.